అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను భారత భ్రమణ ట్రిప్లో ఉన్నా కదా. ఈ క్రమంలో నేను ముంబై నుంచి గోవా వెళ్తున్నా. అయితే జస్ట్ అట్లా బోర్డుల మీద చూస్తే రాయగఢ్ ఫోర్ట్ అని చెప్పేసి ఉంది. ఉన్న తర్వాత స్కిప్ చేసేసి ఒక 10 కిలోమీటర్లు పోయినా. తర్వాత ఎప్పుడన్నా చూసుకుందామని చెప్పేసి ఎందుకో ఆ 10 కిలోమీటర్లు పోయినా కూడా నాకు మంచిగా అనిపించలేదు. ఎంత దూరం వచ్చి రాయగఢ్ ఫోర్ట్ చూడకుండా పోవడమా అని చెప్పేసి అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చేసి స్టే చేసి మళ్ళీ ఇప్పుడు రాయగఢ్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నా. నైట్ 1:30కి అట్లా స్టే చేసిన. మార్నింగ్ 5:30కి అట్లా లేచేసి రాయగఢ్ ఫోర్ట్కి స్టార్ట్ అయినా. మెయిన్ రోడ్ మహాడ్ అట్లా ఉంటాయి ఏరియాలు. ఇక్కడికి పూణే నుంచి రావచ్చు, ముంబై నుంచి రావచ్చు, గోవా నుంచి రావచ్చు. పూణే అయితే మనకు బెస్ట్ వే. రాయగఢ్ ఫోర్ట్ ఏంటంటే శివాజీ మహారాజ్ తన చివరి రోజులు గడిపిన ప్రదేశం రాయగఢ్ ఫోర్ట్. చనిపోయిన ప్రదేశం, సమాధి ఉంటుంది. అండ్ ఇక్కడే అన్ని దహన సంస్కారాలు మొత్తం ఇక్కడే అయినాయి. మనం ప్రీవియస్ వీడియో చూసుకుంటే శివాజీ మహారాజ్ ఎక్కడ పుట్టిండో మనం అక్కడికి వెళ్ళినాం కదా. ఇప్పుడు శివాజీ మహారాజ్ ఎక్కడ చనిపోయిండో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం, రాయగఢ్ ఫోర్ట్. సో ఇంకా వెళ్ళిపోదాం. ఒక చిన్న ప్లేస్కి వచ్చినా అది మీకు చూపిస్తా చూడండి. ఇంకా అక్కడ మెయిన్ రోడ్డు బైక్ అయితే పార్క్ చేసిన. ఇక్కడ చూసుకుంటే వాటర్ చూడండి. పొద్దున అయితే ఒక మంచి లొకేషన్కి వచ్చిన. ఇక్కడ నుండి జస్ట్ 10 కిలోమీటర్లే రాయగఢ్. ఎట్లా ఓపెన్ చేయరు, ఇప్పుడే 8ంటికి ఓపెన్. సో అందుకే ఇప్పుడు 7 అవుతుంది ప్రజెంట్ టైము. ఇక్కడ ఈ చిన్న రివర్ విజిట్ చేద్దామని వచ్చిన. మంచిగా ఉన్నాయి నీళ్ళు, నీట్గా. నాకు తెలిసి వర్షం వస్తే నీళ్ళు అక్కర్రాకి వస్తాయి అనుకుంటా. ఇంకా ఇదంతా మట్టి కొట్టుకుపోయిందనంటే వర్షం కొడితే ఇక్కర్రాకి వస్తాయి నీళ్ళు. ఎవరన్నా ఇక్కడ కుకింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చూస్తే మనకు అంత అర్థమైపోతుంది. వంట ఎవరన్నా చేసుకునే వాళ్ళు, అక్కడ వేరే వాళ్ళు బ్యాచ్ వచ్చారు, వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. మొన్నటి కొట్టిన వర్షాలకి ఇక్కర్రాకి వచ్చింది మొత్తం నీళ్ళు. అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఉంటుంది అసలు. ఇక్కడ పొయ్యిలు పెట్టేసారు, కట్టెల పొయ్యిలు. అంటే ఇట్లా ఎవరైనా ట్రిప్ వచ్చిన వాళ్ళు అక్కడ చూసుకుంటే ఒక బ్యాచ్ వచ్చింది, వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు అక్కడ. మనం ఇంకా ఇక్కడ నుంచి వెళ్తే మెల్లగా ఇంకా రాయగఢ్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇదే రోడ్డు, అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. చిన్న రివర్. వెళ్ళిపోదాం ఇంకా రాయగఢ్ ఫోర్ట్కి. బైక్ అయితే అక్కడ పార్క్ చేసిన. రాయగఢ్ ఫోర్ట్కి అయితే నడవడానికి అయితే వెళ్తున్నా. రోప్ వే ఉంటుందంట, 320 రూపీస్. నేను అనుకోకుండా నడిచే దారి వైపు వచ్చిన. ఆ రూట్ వేరే ఉంటుంది. ఈ నడిచే దారి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. జై శివాజీ. స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా ఇది మాడిఫై చేసారు, కొత్తగా కట్టింది అంతా. దాదాపు 2 గంటలు పడుతుంది అంట నడవడానికి. ప్రజెంట్ 8 అవుతుంది టైం. మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు ఎంతైతే చూసి చెప్తా మళ్ళీ నేను. చాలా పెద్ద కోట, చాలా దూరం ఎక్కాలి. రాయగఢ్ ఫోర్ట్ మిస్ చేసిపోతున్నా అని చెప్పేసి బాధ ఉండే. ఆ బాధ నుంచి అయితే ఈరోజైతే నాకు ఓకే అనుకోకుండా ఫోర్ట్కి అయితే వచ్చేసిన. మెట్లు అయితే ఎట్లున్నాయనంటే ఇట్లా డైరెక్ట్ ఇట్లున్నాయి చూపిస్తే చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి మెట్లు. ఇదిగోండి, ఇంకా నిట్ట నిరువు లెక్కనే ఉన్నాయి మెట్లు. ఇంకా ముందు ఎంత ఇబ్బంది అవుతుందో. ఇవన్నీ చూసుకుంటే కోటలో చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్. బిఫోర్ ఇట్లుండే, ఆఫ్టర్ ఇట్లా మోడిఫై చేశారు. మొత్తం అంతా మంచిగా చేశారు. రోడ్డు కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి మంచిగా నీట్గా చేశారు. రాయగఢ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ చేయాలంటే మామూలు విషయం కాదు అసలు. చాలా పెద్ద కొండ, దీని మించి చుట్టుపక్కల ఏ కొండ లేదు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉందా, ఈ నుంచి చూస్తే మొత్తం ఇంకా డెప్తే. ఇట్లా స్లోప్లా ఎక్కడానికి ఎవరికి కూడా ఎక్కడానికి వీలుండదు ఈ కోటకి. అందుకే ఇట్లాంటి ప్లేస్లలో కోటలు కట్టుకుంటూ ఉంటారు, శత్రువులకి అంత సింపుల్గా టార్గెట్ కాకుండా. మంచిగా చూడండి, ఇక్కడ ఎట్లాంటి ఏది అవసరం లేదు, అంత మంచిగా గాలి ఉంది, మంచి వాతావరణం. అండ్ చుట్టుపక్కల చూసుకుంటే ఏ కోట కూడా ఇంత హైట్లో ఉండదు. అందుకే అట్లాంటి ప్లేస్ చూసుకొని అప్పుడు ఆయనకట అట్లా కోట అయితే డిజైన్ చేసుకున్నారు. చూసుకుంటే ఎక్కడికో ఉన్నాయి దూరం కూడా, ఎక్కడి నుంచైనా కూడా కనిపిస్తారు జనాలు వచ్చేది సింపుల్గా కనబడుతుంది. అండ్ ఎక్కడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అది కోటల ఏ కోట స్పెషాలిటీ అయినా అంతే. ఎక్కడ మన దగ్గర ఉన్న కోటలు కూడా చూసుకుంటే ఏ కోట అయినా కూడా చుట్టుపక్కల నీళ్లు, పైన కోట అంటే నీళ్ళకి వెళ్ళి సింపుల్గా రాకుండా ఎత్తులో ఉండేటట్టు. నిర్మల్లో చూసుకుంటే అట్లనే ఉంటాయి. కోట ఉంటే కోట చుట్టూ చెరువులే ఉంటాయి. అంటే ఆ చెరువులో మొసళ్ళు వేయడం అట్లా ఆ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు అట్లా సెక్యూరిటీ సిస్టమ్ అట్లా మెయింటైన్ చేశారు. రోప్వే అనేది కనీసం నాకు కనిపించలేదు. నేను రోప్వే రూట్లో వేయకుండా వేరే వాళ్ళని ఇటు వెళ్ళని చెప్పేసి అన్నారు. ఇటు వచ్చేసినాయి. ఇంకా 320 రూపీస్ చెప్పిన కదా. రోప్వేకి అయితే 320 రూపీస్. ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో ఆ ప్లేసెస్ చూడడానికి అయితే చాలా
ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను చెప్పాలంటే ఇంకా నేను ఒక 20% కూడా ఎక్కలేదు, అంత హైట్లో ఉన్నాయి ఇప్పటికే. మనం కోట పైకి ఎక్కితే దీని చుట్టుపక్కల దీని దరిదాపులో కూడా ఒక కోట కూడా కనిపించదు మనకు, అంత హైట్లో ఉన్నది కోట చూసుకుంటే. ఇప్పుడు ఫోన్లో చూపిస్తే చూడండి ఎట్లుందో కోట. చివరి భాగం మనకు కనిపిస్తలేదు, అంత ఫాగీ వెదర్ ఉంది చూసుకోండి. ఇంకా నేను వచ్చిన హైట్కి ఇంకా డబల్ హైట్ ఉంది కోట. అన్ని కొండలు దాదాపు ఈ ఎక్కువ హైయెస్ట్ ఈ దరిదాపుల్లో ఉన్నాయి కొండలని హైట్, ఇంకా డబల్ హైట్లో ఉంది. ఇంకా వెళ్ళిపోదాం. చిన్న దారి, ఈ చిన్న దారి కూడా ఒక ఏంటంటే పర్సన్ టు పర్సన్ వారి చేసుకోవడానికి, అంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సనే అట్లా, ఆ పర్సన్ దాటిపోవడానికి లేదు. ఆ పర్సన్ దాటిపోవాలంటే ఆ పర్సన్ని చంపాలి, అట్లా ఆ విధంగా చేసుకోవడానికే ఇట్లాంటి చిన్న చిన్న ప్లేస్లు అన్నట్టు. ఒకవేళ ఇట్లా వచ్చినా కూడా ఆ మనిషితో పోరాటం చేయాలంటే ఒకరికొకరే, ఇంకా ఒకరికి 4-5 అట్లా చేయడం ఉండదు. ఆ పర్సన్ ఎంతమందిని చంపితే అంతమంది. ఎంత కష్టపడరో ఇవన్నీ రాళ్ళు తేవడానికి అయితే. ఎందుకనంటే ఇక్కడ ఉన్న రాళ్ళు కాదు, కింద నుంచి తెచ్చినాయే. మనుషులు నడవడమే ఇక్కడికి ఇబ్బంది, అట్లాంటిది ఈ రాళ్ళు తీసుకొచ్చి దీన్ని మళ్ళీ అంతా మాడిఫికేషన్ చేసిరానంటే చాలా గ్రేట్. చెయ్యాలి, ఇంకా చేయాలి. టూరిస్టులు పెరిగిపోతారు. ఎందుకంటే అసలు ఈరోజు మామూలుగా వీకెండ్ కాదు, నార్మల్ డేనే. ఇప్పుడే ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు. వీకెండ్స్లో చాలా మంది వస్తారు. ఎక్కడ చూసినా కూడా మొత్తం డీప్ కాలుసే మొత్తం అన్నీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఒక రిక్వెస్ట్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైకే ఒక నలుగురికి కొత్త వాళ్ళకి ఈ వీడియో అయితే రిఫరెన్స్కి వెళ్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా రాయగఢ్ ఫోర్ట్ అయితే విజిట్ చేద్దాం ఈరోజు. ఎంత ప్రశాంతంగా ఉందనంటే ఎక్కినా కూడా ఏర్పడతలేదు. నా షర్టు చూడండి ఎంత ఊగుతుందో గాలికి, అట్లాంటి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎక్కినా కూడా ఒక 5 నిమిషాలు ఆగితే చల్లటి గాలి, ఎట్లాంటి ఏసీ కానీ ఫ్యాన్ కానీ అవసరం లేదు. అంత అంత మంచి వెదర్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే కొండ మీద నీళ్ళ ఊట ఉంది, పైన ఎక్కడ వాటర్ కనిపించట్లేదు. కొండ మించెలు అయితే ఏదో జలధార ఇట్లా వస్తుంది, ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. పైన కొండల టాప్ ఆఫ్ ది వ్యూ, కొండలు అయితే ఏది కనబడట్లేదు, అట్లా ఫాగ్లో ఉండిపోయినాయి మొత్తం అంతా. స్టెప్స్ అయితే అయిపోయినాయి, ఇంకా మొత్తం మట్టి మీద నడవాలి. ఇక్కడ చూసుకోండి ఎట్లుందో లొకేషన్, నెక్స్ట్ లెవెల్. ఎక్కడ నుండి చూసినా కూడా అబ్జర్వ్ చేయవచ్చు. మనం వచ్చిన రోడ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది చూసుకుంటే. ఎక్కడో కింద ఉంది రోడ్డు, ఇంకా అక్కడికి వెళ్ళాలి. 1 అవర్ పైన పడుతుంది. మెల్లమెల్లగా వెళ్దాం. ఇంకా ఇది అయిపోయిన తర్వాత కొల్లాపూర్ మహాలక్ష్మి వారి టెంపుల్ పోవాలి. ఈ నుంచి దాదాపు 300 కిలోమీటర్లు ఉంటుంది. పోతుందో పోము. ఒక్కసారి ఆలోచించండి, ఈ కొండ ఎక్కాలంటే ఎవరి వల్ల అవుతుందా? చూడండి, ఇది ఎక్కాలి. ఇది ఎక్కిన తర్వాత మళ్ళీ ఇదంతా ఎక్కాలి. అందుకే ఈ రాయగఢ్ ఫోర్ట్ అనేది శివాజీ మహారాజ్కి చాలా ఇష్టమైన కోట. అందుకే చాలా రోజుల వరకు అయితే ఇలానే గడిపారు. మెయిన్ వే వేరే ఉంటుంది, ఏదో షార్ట్కట్లా. కోటకి ఎన్నో మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలు ఓన్లీ కొంతమంది మాత్రమే తెలిసి ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ సిగరెట్స్ లీక్ చేస్తే ఆ మార్గాల నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. నిట్ట నిలువు కొండలు, అసలు ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి పైనుంచి వెళ్ళి ఇంత రాయి పడ్డా కూడా మన తల మీద అది ఈక్వల్ టు బుల్లెట్ అయిపోతుంది, అట్లుంటుంది. అందుకే ఇట్లాంటి ప్రదేశాల్లో మనం విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మన అదృష్టమే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మనం ఎంత అనుకున్నా కూడా ముందు పడవచ్చు, వెనక పడవచ్చు, మనం ఎన్నే పడవచ్చు, చెప్పలేం. మన అదృష్టం ఎట్లుంటే అట్లా. నడిచే దారిలో ఒక వాటర్ ఫాల్ ఉన్నది. కోట పైనుండలు వస్తున్నాయి వాటర్, కోట పైనుండలు వచ్చి కిందికి పోతున్నాయి. ఇంకా మొన్నటి కొట్టిన వర్షాలకి ఇక్కడ స్టోరేజ్ అయినట్టున్నాయి వాటర్, అవన్నీ వస్తున్నాయి. అందరూ మంచిగా ఫోటోలు దిగుతున్నారు. కింద ఒక బ్రిడ్జ్ ఉంది, కిందికి పోతున్నాయి. కిందికంటే ఇంకా మామూలు లిఫ్ట్ కాదు,
వర్షం కొడితే మొత్తం క్లోజే, ఎందుకంటే పైన ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఇట్లా చూసుకుంటే మన వర్షం కొట్టింది కదా, ఆ వర్షానికి నీళ్ళని మొత్తం ఇట్లా పోయినాయి. మట్టి చూసుకుంటే అర్థమవుతుంది. వర్షం కొడుతుంది బంద్ చేస్తారు. ఇంత పైకి వస్తే ఎక్కడ నుండలో ఇక్కడికి వస్తే కోట గోడలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఎక్కడానికి వీలుంటుందో అక్కడ కోట కూడా కట్టేయడం. ఆ గోడ ఎట్లుంటుందంటే జస్ట్ మన ఇట్లా పట్టుకోవడానికి కూడా వీలుండదు, అట్లుంటుంది అంత హైట్లో. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇదంతా ఎక్కాలి, ఇంకా చక్కగా అందులోకి అయిపోతుంది. 40 నిమిషాలు ఫాస్ట్గా ఎక్కితే ఇంకెక్కాలి కొండ. ఎక్కడైనా శత్రువు అంటే ఎక్కితే వాడు ఎక్కే వరకే సగం నిలబడతాడు. ఆయనకి యుద్ధం చేసి అవుతుంది. ఇంక ఇట్లా ఎక్కి ఇంకా పోవాలి. నాకు తెలిసి ఇంకొక 1 అవర్ పడుతుంది. ఇప్పటికి 45 మినిట్స్ పట్టింది. అంటే మనం ఒక 1 అవర్లో వేయాల్సింది 45 మినిట్స్లో వేసినాం. ఇంకొద్దిగా పోవాలి. ఇంకొక 1 అవర్ పట్టే ఛాన్స్ ఉంది. ఇంకో చాక్లెట్ అయితే తీసుకున్నా. స్టెప్స్కి ఇట్లా యాంగిల్లో నడుస్తుంది, స్ట్రేట్ నడవా. చూపిస్తే ఎట్లా నడుస్తున్నా స్టెప్స్ వస్తే. ఇట్లా నడతా క్రాస్లో, ఇట్లా స్ట్రేట్ నడవా. ఎందుకో క్రాస్లో నడిస్తే వెయిట్ తక్కువ పడ్డది అనిపిస్తుంది నాకు. అండ్ మోకాళ్ళ మీద వెయిట్ కూడా పడదు క్రాస్ నడుస్తూ ఉంటే. ఒక డిఫరెంట్ యాంగిల్లో వేస్తాం స్టెప్స్. ఇట్లయితే డైరెక్ట్ మోకాళ్ళ మీద పడుతుంది. క్రాస్లో వేసి ఒకసారి ట్రై చేయండి. నాకోసం కోట గోడల కాడికి అయితే వచ్చినాం. చూడండి, ఎక్కరాదు, గ్రిప్ కూడా ఉండదు. కోటలు అంత హైట్లో ఉన్నాయి. స్టెప్స్ కూడా అండి బండలకే కొట్టేసి స్టెప్స్. ఇక్కడ మనం చూసుకుంటే రౌండ్ ఇక్కడ ఒక కోట ద్వారం ఉంది. ఇది ఒక కరువులో పెట్టిర్రు. ఏనుగు రచ్చి గుద్దరాదు. పెద్ద కర్ర దుంగలతోని తలుపులు బద్దలు కొడతారు కదా, అట్లా కూడా ఏం బద్దలు కొట్టరాదు. అట్లాంటి యాంగిల్లో ఉంది. ఇది కూడా ఎక్స్పీరియన్స్తో కట్టిన ఒక డిజైనే. స్ట్రేట్ పెడితే ఈజీగా ఛేదిస్తారని క్రాస్లో పెట్టారు. ఏనుగులు రావడం, గుద్దడం అదొక ఇబ్బంది. ఇంకా ఇట్లా పైకెక్కి రావడంతో మళ్ళీ ఇక్కడ ఒక టర్నింగ్. ఇక్కడ అసలు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఏంటి అని తెలియదు. ఇంట్లోకి వెళ్ళి చాలామంది పోరారు. సేమ్ చెప్పిన కదా, 1:1 రేషియోలోనే వారు చేసుకోవాలి. ఒకరితోనే పోరాడాలి. అట్లాంటి తోవ ఇది. ఈ కోటలో చెట్టు చూడండి, చెట్టు ఏమో అక్కడ ఉంది. అది పడుకొని ఇక్కడకి వచ్చింది. బాగుంది చెట్టు డిజైన్. ఒక ఫోటో దిగడానికి మంచి ప్లేస్ ఇది. ఇది కోట కాదు, అంతకు మించి. ఎక్కడ నుండి వచ్చినామంటే కోట 2 కిలోమీటర్లు ఎక్కినాం. దాదాపు 1 గంట పట్టింది 2 కిలోమీటర్లు రావడానికి. అన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సగం ఇంకా మొత్తం ఫాగీ వెదర్లో ఉన్నది. సగం ఎండ కొడుతుంది. కింద ప్రాంతం, లోయ ప్రాంతం మొత్తం ఎండ ఉంది. పైన ప్రాంతం మొత్తం ఫాగ్లోనే ఉంది. ఇంకా ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. కాస్త బ్రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇంకా 10 మినిట్స్. ఈ 2 కిలోమీటర్ల పైకి వాటర్ తెచ్చుకోవడం వీలు కాదు కదా, అందుకే పైన ఒక వాటర్ నిల్వ వేయడానికి ఒక పెద్ద కొలనులాగా, ఒక పెద్దది, దీని ఏమంటారంటే చిన్న చెరువు, పెద్ద బావి, అట్లా ఒక నిర్మాణం. ఇట్లా ఎన్నో చూడాలి. స్నానంకైనా వంటలకైనా ఇలాంటి వాటర్ వాడుతూ ఉంటారు. ఏ ఫోటోలో అయినా కూడా ఇట్లాంటి కామన్గా కనిపిస్తాయి. ఎందుకంటే కింది నుంచి పైకి నీరు తెచ్చుకోవడం అనేది పాసిబుల్ కాదు, చాలా కష్టమైనది. అది ఒకటి కనిపించింది. ఇంకెన్నుంటో చూద్దాం. ఇంకా ఫైనల్గా అయితే 1 గంట 10 నిమిషాలు నడిచిన తర్వాత కోట పై భాగానికి అయితే వచ్చినాము. क्या పంచలోహ విగ్రహం శివాజీ మహారాజ్ది. ఈ కోటలో అయితే ఎంట్రీలోనే ఉంది.
ఇక్కడైతే ఈ బండ కింద అయితే హోల్స్ ఉన్నాయి. మేబీ సిస్టమ్ ఏంటనేది ఇక్కడ ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. మరి వాటర్ పోవడానిక లేకపోతే ఏదైనా సీక్రెట్ ప్లేస్ అనేది తెలియదు. ఎందుకంటే మనకి ఇక్కడ రాసి అయితే ఏం పెట్టలేదు. ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ మనం చూసుకుంటే శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇది కూడా పంచలోహాల విగ్రహం. మనం చూసుకుంటే శివాజీ మహారాజ్కి పట్టాభిషేకం చేసిన ప్రదేశం అండ్ ఛత్రపతి అనే బిరుదు ఇక్కడ నామకరణం చేశారు. ఇదే వాళ్ళు ఆసీనులయ్యే ప్లేస్. అంటే ఇక్కడ నుంచి రాజదర్బార్ నిర్వహిస్తూ ఉంటారు. దాని గుర్తుగా అయితే ఇక్కడ దీన్ని ప్రతిష్టాపించారు. ఇక్కడ చూసుకుంటే ఏ కార్నర్ నుంచి మాట్లాడినా కూడా ఇక్కడ కూర్చున్న పర్సన్స్కి వినబడుతుంది. అరవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈకో సిస్టమ్ అనేది అట్లా ఆ రోజుల్లోనే అట్లా సెట్ చేసిర్రు. మొత్తం శిథిలావస్థగా అయిపోయింది మొత్తం కోట. ఒక్కసారి ఊహించుకోండి, ఇక్కడ మొత్తం 8 ఇట్లుండి పైన ఇట్లా గుమ్మటం ఉంటే ఎట్లుంటుందో అట్లాంటి నిర్మాణాలు ఇవన్నీ. మొత్తం కూలిపోయింది. మన శివనేరి ఫోర్ట్లో చూసినాం శివాజీ మహారాజ్ ఎక్కడ పుట్టిండో. ఇప్పుడు రాయగఢ్ ఫోర్ట్లో చూస్తున్నాం శివాజీ మహారాజ్ ఎక్కడ చనిపోయిండో. ఇదే ప్లేస్లో శివాజీ మహారాజ్ చనిపోయిండు. ఎందరో పుడతారు, చనిపోతారు. వాళ్ళు చేసిన పనులే గుర్తుంటే ఎప్పటికైనా కూడా. ఎందరో రాజులు కాలగర్భంలో కలిసిపోయారు. కాలంతో నిలిచిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా శివాజీ మహారాజ్ ఒకడు. ఇంకొక 4 సంవత్సరాలు అయితే శివాజీ మహారాజ్ చనిపోయి 400 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా శివాజీ మహారాజ్కి జయ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నామంటే తను చేసిన దేశం కోసం చేసిన కష్టమే. శివాజీ మహారాజ్ ఎంత అద్భుతమైన ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు మనం. శివాజీ మహారాజ్ చనిపోయిన ప్రదేశం. శివాజీ మహారాజ్కి జై. ఇది శివాజీ మహారాజ్ ఉన్న ప్లేసు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం అంతా కూలిపోయినాయి, శిథిలావస్థకు వచ్చింది. వెదర్ చూసుకోండి ఎంత మంచిగా ఉంది. మొత్తం అంతా ఫాగి వెదర్ ఉంది. కోట లోపల నిర్మాణాలు, రూములు మాత్రం మామూలుగా లేవు. ఇక్కడ చూసుకుంటే అక్కడొక రూమ్, అక్కడొక రూమ్, అక్కడొక రూమ్, అక్కడ 4 రూములు ఉన్నాయి. ఇవన్నీ పైన సీలింగ్ ఉండి 4 రూములు ఉంటే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే శివాజీ మహారాజ్ రూమ్ కదా, దానికి ఇక్కడ స్నానం చేయడానికి ఒక చిన్న కొలను లాగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ స్నానం చేయడానికి. ఇది చూసుకుంటే ఒక సీక్రెట్ రూము. ఇక్కడ నాణాలు ముద్రించడానికి ఇది ఒక సీక్రెట్ రూము. పర్సనల్గా అంటే ఇది రాజుగారి రూమ్కి కనెక్టివ్గా ఉందన్నట్టు. ఇక్కడ కూర్చొని కొంతమంది పర్సనల్ వ్యక్తులు, ఇంపార్టెంట్ వ్యక్తులు నాణాలు ముద్రించి ఇక్కడ సంబంధించి తయారు చేసేవాళ్ళంట నాణాలు. ఒకటి దొరకదా బాగుండు. చూడండి ఒక్కసారి ఈ స్ట్రక్చర్ని ఇమాజిన్ చేసుకోండి. 8 భుజాలు ఉండి ఇక్కడ పోయి రాజుగారు స్టే చూడడం. అక్కడ చూసుకుంటే ముందు వాటర్. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. రోప్ వేలో చూసుకుంటే ఇవే ఫస్ట్ వస్తాయి. రోప్ వేలో చూసుకుంటే రాజుగారి రాణుల నివాసాలు, తర్వాత రాజు రూము, తర్వాత ఈ నాణాలు ముద్రించే రూము. ఈ నాణాలు ముద్రించే రూమ్కి చాలా చూసుకుంటే చిన్న సందు ఉన్నది. ఈ సందులోకి వెళ్ళి వస్తేనే ఈ నాణాలు ముద్రించే రూమ్ కనబడుతుంది. ఇది శివాజీ మహారాజ్ రూమ్కి అటాచ్. శివాజీ మహారాజ్ రూమ్, స్నానాలు చేసే గది. ఇట్లా సీదా పోతే నాణాలు ముద్రించే రూమ్. ఇట్లా అది కొంచెం అన్నీ చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటేనే కనబడుతుంది. ఈ స్కిప్ చేద్దామంటే మాత్రం కనబడదు. ఇంకా నెక్స్ట్ శివాజీ మహారాజ్ని ఎక్కడ దాన సంస్కారాలని అటు వెళ్దాం. ఇంకా ఈ పుణ్య ప్రదేశం శివాజీ మహారాజ్ చనిపోయిన ప్రదేశం. శివాజీ మహారాజ్కి జై. ఇక్కడ ఒక బావి ఉంది. ఈ బావి సెక్యూర్ ప్లేస్లో ఉంది. అంటే ఏమన్నా కెమికల్స్ కలపడానికి, అట్లా ఇట్లా మందులు విషయాలు కలపడానికి వీలు లేకుండా మంచిగా ఉన్నాయి 3 నిర్మాణాలు. ఇక్కడ మనం చూసుకుంటే 8 మంత్రులు, 8 మంది భార్యలు ఏదైనా నిర్మించినా కూడా 8 ముఖాలు ఉండేటట్టు అట్లా. శివాజీ మహారాజ్కి 8 నెంబర్ లక్కీ నెంబర్. చూడండి నిజం కదా, అసలు ఇవన్నీ పునర్నిర్మాణం చేసి ఒక స్ట్రక్చర్ తెచ్చి మీద కూడా అప్పుడు ఎట్లుందో అట్లా నిర్మించే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఉండేవాళ్ళు, ఈ పేరు ఇది, ఈ రూమ్లో ఈ వైఫ్ ఉండేది, ఆమె పేరు ఇది అంటే ఆ డిజైన్ చేసి ఆమె అక్కడ కూర్చున్నట్టు పడుకోబెట్టినట్టు ఏదైనా బొమ్మ అట్లా పెట్టుంటే. శివాజీ మహారాజ్ చనిపోయింది కదా, అక్కడ ఒక బెడ్ వేసి మహారాజు చనిపోయిండు ఇట్లా అని చెప్పేసి ఇట్లా సింబాలిక్గా ఏమన్నా పెట్టడం అట్లా పెట్టుంటే ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ అది కదా.
నా సలహాలు తీసుకుంటే బాగుంటుంది. రోప్ వేలో వస్తే డైరెక్ట్ ఈ ప్లేస్కి వస్తారు. ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి. ఇది మీనా దర్వాజా అని చెప్పేసి ఇక్కడ నుంచి మహారాణులు రావడం, ఇటు నుంచి బయటకోవడం, ఇదంతా ఇట్లనే. ఇంకా వాళ్ళు లోపలికి రావడం ఉండదు. ఇట్లా చూసుకుంటే ఈ పక్కన చూసుకుంటే 8 రూములు ఉన్నాయి. ఇవన్నీ మహారాణులు నివసించడానికి. ఇక్కడ చూసుకుంటే తన మంత్రులు 8 మంది మంత్రులు ఉండడానికి. ఇక్కడ చూసుకుంటే 8 రూములు ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ అటు ముందు చూసుకుంటే శివాజీ మహారాజు రూమ్, అక్కడ ముందు చూసుకుంటే సమావేశ మందిరం. అన్నీ ఒక సైడ్ ఒక ప్యాటర్న్గా సిస్టమ్ బై సిస్టమ్ 1 by 1 అనేది సెట్ చేసారు మొత్తం అంతా. ఇక్కడ చూసుకుంటే 8 మంత్రులకు సంబంధించి ఇక్కడ 8 రూములు. అన్ని శిథిలావస్థకైనాయి. ఇవన్నీ పునర్నిర్మాణం చేసి ఒకప్పటి వైభవం చేస్తే చాలా ఇంకా మంచిగా ఉంటుంది విజిటింగ్ చేయడానికి. ఇక్కడ మనం చూసుకుంటే ఇదొక మహారాణికి సంబంధించిన ఆ రూము. ఆ రూమ్కి చూసుకుంటే మనం అటాచ్డ్ టాయిలెట్స్ ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 ఇట్లా మొత్తం చూసుకుంటే 8 టాయిలెట్స్. ఇట్లా మనం చూసుకుంటే కిందికి ఇంకా డీపెస్ట్ కనెక్షన్ ఇంకా మొత్తం ఆ రోజుల్లోనే ఇందులో మొత్తం అటాచ్ టాయిలెట్స్ టైప్. ఇంకా ఒక రాణి రూమ్కి టాయిలెట్ డైరెక్ట్. ఇక్కడ మనం చూసుకుంటే తను ఇట్లా కూర్చోడానికి ఈ ఏరియాలో కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేయడానికి, గాలి రావడానికి. ఇదొక రూమ్, ఇదొక రాణి రూమ్. ఇక్కడ నాణాలు ముద్రించే రూమ్ ఉంది ఇటు సైడ్. ఇట్లా చూసుకుంటే ఇట్లా వస్తే ఇక్కడ ఒక రూమ్లో అయితే ఏర్పడకుండా సీక్రెట్ ఒక రూమ్ ఉంది లోపలికి. ఫ్లాష్ లైట్ అని కర్దానా భయ్యా? ఫ్లాష్ లైట్ సీక్రెట్ రూమ్ ఉంది లోపల. కాకపోతే ఎవరికి కొంచెం లైటింగ్ సెట్ చేసి ఉంటే బాగుండేది. ఎస్కేప్ అయ్యే రూమ్స్ కూడా ఇట్నే ఉంటాయి చిన్నగా. ఇంకా లోపల భయంకరంగా ఉంది, పోవడానికి వీల్లేదు. ఫోన్ ఫ్లాష్ లైట్ కూడా పట్టట్లేదు, అంత చీకటి ఉంది. ఏర్పడకుంటుంది. ఎక్కడైనా మీద సెట్ చేసుకొని ఉంటే ఈ రూము ఇక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉందని ఎవరే తెలియదు. శివాజీ మహారాజు రూమ్కి అటాచ్ ఉంది. ఇక్కడ మీద బండలు పెట్టేసి ఉంటే ఇదంతా ఏం కనబడదు, హైడ్ చేయవచ్చు సింపుల్గా మహారాజుని. మనం ఇట్లా వచ్చినాం నడుచుకుంటూ. ఇక్కడ విగ్రహం చూసుకుని వెనక సైడ్ వెళ్ళాం. వెనక సైడ్ పోతే ఛత్రపతి శివాజీ మహారాజు రూము, సమావేశ మందిరము, రాణుల రూము, నాణాలు ముద్రించే రూము, రూప్ వ్యాచ్ రూమ్. ఇట్లా ఆపోజిట్ వస్తే అక్కరక పోవాలి మొత్తం కొండ అంతా. ఇట్లా చూసుకుంటే శివాజీ మహారాజ్ తన కాలంలో ఇది ఒక మార్కెట్. ఎవరైనా కూడా గుర్రాల మీద వచ్చి ఏదైనా సామాన్ తీసుకుపోయేంత వీలుగా, అంటే అంత ఈజీ ఉండేటట్టు అంత హైట్లో పట్టిరు అన్నట్టు. ఇప్పుడు జనాలకు ఈ సామాన్లు ఇవి ఏంటి అని కింద నుంచి చూస్తే కనబడదు. డిఫరెంట్గా ఉంది కదా. ఒక గుర్రం ఉండి గుర్రం మీద ఒక పర్సన్ కూర్చుంటే ఎంత సింపుల్గా కొనొచ్చో చూడండి. అట్లా ఇక్కడ సామాన్ అమ్ముకునే వాళ్ళు ఇక్కడ నివసించడానికి వాళ్ళకి సపరేట్ రూమ్స్, ఇంకా ఎవరి వాళ్ళకి. ఇక్కడ ఎవరు అవి దొంగలు. ఇదొక రూము ముందు సామాన్ అమ్ముకోవడానికి. ఇట్లా చాలా ఉన్నాయి. ఒక్కొక్క వస్తువులు ఒక్కొక్క దగ్గర అమ్ముకోవడానికి. అందరూ మ్యాక్స్ గుర్రాల మీద కొనుక్కోవడానికి వీలు ఉంటట్టు. దాదాపు ఒక 100 షాపులు ఉంటాయి ఇక్కడ మొత్తం చూసుకుంటే. మార్కెట్ ఏరియా, రాయగఢ్ ఫోర్ట్లో మార్కెట్ ఏరియా. పాపాలు చేసిన వాడు, తప్పులు చేసిన వాడు, ఏదైనా రాజద్రోహం చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఆ ఎడ్జ్కి నిలబెట్టి అన్నట్టు దొబ్బేయడమే. ఇంకా అదే వానికి పనిష్మెంట్. ఇక వాడు చచ్చిపోవడమే. ఇక అంత డెప్త్ ఉంది అక్కడ ఆ ఇప్పుడు ఇట్లా వచ్చినాం కదా, ఇటు వెళ్తున్నాం. ఇటు వెళ్తే ఒక మందిరం ఉంటుంది. మహారాజ్ గారిని ఎక్కడైతే దహన సంస్కారాలు చేసిరో ఆ ప్రదేశం ఈ కోటలోనే అయింది. అదంతా కోటలోనే జరిగింది. ఒక మూలకి ఆ ప్రదేశానికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలి ఇంకా చివరికి. ఇదే లాస్ట్ ఇంకా ఈ కోటలో. జగదీశ్వరి దేవి టెంపుల్ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే. ఈరోజు ఇందుల్కర్ అని చెప్పేసి ఒక ఆర్కిటెక్చర్ అయితే మొత్తం ఈ కోట అయితే నిర్మాణం చేయడం జరిగింది. టెంపుల్ లోపల టెంపుల్ పైన చూసుకుంటే 4 మినార్లతో ఉంది మొత్తం అంతా. ఇక్కడ కూడా ధ్వంసం చేయబడ్డది. చూసుకుంటే నంది మొత్తం ధ్వంసం చేయబడ్డది. ఇక్కడ చూసుకుంటే టెంపుల్కి వెళ్ళే మార్గం ఇది. అమ్మా సారీ బ్రో.
లోపల చూసుకుంటే శివుడి విగ్రహం ఉంది. ఇక్కడ శివాజీ మహారాజ్ ఒక్కసారైనా పూజ చేస్తుంటాడు ఇక్కడ. ఇదే శివాజీ మహారాజ్ సమాధి. ఇక్కడే శివాజీ మహారాజ్ దహన సంస్కారాలైన అండ్ ఇక్కడే సమాధి కూడా నిర్మించారు. వెనక సైడ్ చూసుకుంటే ఇంకా అటు అలో చేస్తలేరు. ఇక్కడ ఒక కుక్క ఉంది కదా, దాని స్టోరీ ఏంటంటే వాగ్ఞ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది, దాని పేరు. శివాజీ మహారాజ్తోనే అన్ని యుద్ధాలకు పోయిన కుక్క అది. శివాజీ మహారాజ్ చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేసేటప్పుడు తనతో పాటు చితిలో దునికి తన విశ్వాసం చూపుకుంది ఆ కుక్క. అందుకే శివాజీ మహారాజ్ సమాధి వెనుక ఆ వాగ్ఞ కుక్కది సమాధి కూడా కట్టారు. అటు ఇంకా అలవలేదు ఫోర్ట్కి, ఇంకా ఇక్కడికి స్టాప్. ఇది రాయ్గఢ్ ఫోర్ట్లో ఉన్న మొత్తం విశేషాలు. మొత్తానికైతే మనం దేవుడి దయవల్ల మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ పుట్టిన ప్లేస్, శివాజీ మహారాజ్ చనిపోయిన ప్రదేశం, శివాజీ మహారాజ్ సమాధి కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే శివాజీ మహారాజ్ 3 ఏప్రిల్ 1680లో చనిపోయాడు మహారాజ్. అప్రాక్సిమేట్లీ ఒక 50 సంవత్సరాలు, 1630లో. అక్కడ మనం చూసుకున్నాం కదా 1630లో, ఇక్కడ మనం చూసుకుంటే 1680లో. మొత్తానికైతే ఈ మన అరౌండ్ ద మ్యాప్ ట్రిప్లో శివాజీ మహారాజ్ పుట్టిన ప్రదేశం అండ్ చనిపోయిన ప్రదేశం 2 ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా చూసిన 2 చాలా మిస్ అవుతున్నా అనుకున్నా, కానీ దేవుడు దయవల్ల మన మనసులో ఉంది కదా చూడాలని చెప్పేసి దేవుడు ఇట్లా రూట్ వేసాడు. అద్దని పోయినోని మళ్ళీ తిరిగి వచ్చినానంటే ఇంకా అది వేరే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్. జై హింద్, జై భారత్. శివాజీ మహారాజ్కి జై. ఫోర్ట్ రిటర్న్లో కనబడుతుంది మంచిగా. ఇక పనిష్మెంట్ చేసేది ఇక్కడ నుంచి వెళ్ళే, అక్కడ నుంచి వాడిని దొబ్బితే వాడు అక్కడ నుండి కిందికి ఎక్కడికో కిందికి పోతాడు అటు సైడ్. ఇంకా ఇప్పుడు మంచిగా కనబడుతుంది కోట, మబ్బులు ఇట్లా చూసుకుంటే 8 కోటలు కనబడతాయి అట. అసలు మనకు కనబడతలేవు ఇక్కడ నుంచి, కానీ ఆ కోట నుంచి చూసుకుంటే మహారాజుకి చుట్టూ ఉన్న 8 కోటలు కనబడతా ఉంటాయి అట. ఇప్పుడు అట్లా డిజైన్ చేసిరట రాయ్గఢ్ ఫోర్ట్. కానీ అది ఎక్కడి నుంచి అనేది కొంచెం వివరంగా బోర్డు డిస్ప్లే చేయడం అట్లా ఉంటే బాగుండు. ఇంకా అప్డేట్ కావాలి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. అది కింద పడేసే చోటు 3 గంటల 45 నిమిషాలు పట్టింది. ఎంత డిస్టెన్సో నేను క్యాలిక్యులేట్ చేసి చేస్తా. స్ట్రావా ఆన్ చేసుకొని పోయేటప్పుడు ఇట్లా వాడి అట్లా పోవాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు పోతే మాత్రం నరకమే. ఇంకా ఎండ పొద్దున పోయిందే బెస్ట్. ఇంకా